జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెడతారా? ఆయన అడుగు పెడితే ఎలా ఉంటుంది? కొన్నాళ్ళుగా ఏపీలో జరుగుతున్న చర్చ ఇదే. ముఖ్యంగా జనసేన నాయకుల్లో ఈ చర్చ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం సినీ రంగానికి చెందిన ఒక బాలకృష్ణ టీడీపీ తరపున, వైసీపీ నుంచి మంత్రి రోజా మాత్రమే సభలో ఉన్నారు. రోజా దాదాపు సినిమాలు మానేసిన నేపథ్యంలో ఆమె పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యారు. ఇక బాలయ్య మాత్రం 2 పడవలపైన ప్రయాణిస్తున్నారు. అసెంబ్లీలోనూ సినిమాలలోనూ ఆయన తనదైన శైలిలో దూకుడుగా ఉన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా కమెంట్లు చేయడంలోనూ బాలయ్య స్టైలే వేరుగా ఉంది. ఇక ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి పవన్ కూడా అసెంబ్లీలో అడుగు పెడితే బాగుంటుందని, ఈసారి ఖాయమని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆయన సిద్ధాంతాలు ఎంతవరకు అసెంబ్లీలో ఉపకరిస్తాయని వారు అంటున్నారు. ప్రస్తుతం రాజకీయంగా పవన్ చేస్తున్న ప్రసంగాలు వినసొంపుగా ఉండడమే కాకుండా ఆలోచనాత్మకంగా ఉంటాయని జనసేన నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన పవన్ 2 చోట్లలో ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం గెలుపు ఖాయమనేది జనసేన నాయకుల టాక్. దీంతో ఆయన అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం తమదైన ప్రత్యర్థి పార్టీదే అయినా ఒక సమంజసమైన చర్చలకు, ప్రజల సమస్యలకు సభ వేదికయ్యే అవకాశం ఉంటుందనేది జనసేన నాయకుల మాట. ఇక ప్రజల్లోనూ ఓ వర్గం వారు పవన్ పార్టీ ఎలా ఉన్నా ఆయన సభల్లో ఉంటే బాగుంటుందనే వాదనను వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు తిరుపతి నుంచి పవన్ పోటీ ఖాయంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఈ దఫా అనకాపల్లిని ఆయన ఎంచుకున్నారు. ఈ 2 చోట్ల గెలిస్తే తిరుపతిని ఎంచుకునే అవకాశం ఉంది. తద్వారా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని జనసేన అంచనా వేస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజాశ్రేయసి మా లక్ష్యం.